స్వరాష్ట్ర కళను సాకారం చేసుకునేటందుకు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని సాధించుకునేటందుకు మొట్టమొదటి పునాది రాయి ఈ జెండా. అటువంటి జెండా ఏర్పాటు చేసుకొని నేటికి 25 సంవత్సరాలు కావస్తుంది. 25 సంవత్సరాల ఈ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ఈ జెండా. మొదటి రోజుల్లో అసలు ఇది ఎందుకు పుట్టింది, రంగు మీద కూడా విపరీతమైన కామెంట్స్ చేసి జోక్స్ క్రాక్ చేసినటువంటి రోజులుండే. కానీ ఇదే జెండా ఈరోజు రైతులకు, యువతకు, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతోమందికి అండగా నిలబడింది. ఇటువంటి పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రజతోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఇంటి పండుగలా చేసుకుంటూ ఈ జెండాను తమ ఇంటి అండగా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి యొక్క స్పీచ్ను వినడానికి ఈరోజు వరంగల్కి రాబోతున్నారు. రాష్ట్రానికి మరో కోవిడ్ వచ్చినట్లయింది. కోవిడ్ కాలంలో కనుక కేసీఆర్ గారు స్పీచ్ విని ఏ రకంగా అయితే అందరూ ధైర్యం చెందారో, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ పాలన అనేటటువంటి కోవిడ్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి ఈ కోవిడ్ కష్టకాలాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపశమనం, ధైర్యం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే ప్రజలందరూ కూడా కేసీఆర్ స్పీచ్ వినాలని చెప్పేసి అని అక్కడికి వచ్చేవాళ్ళు కానీ, రావడానికి కుదరకపోయిన వాళ్ళు టీవీలలో కూడా చూడడానికి ఎంతగానో పరితపిస్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా ధైర్యంగా ఉండండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. రానున్నది తెలంగాణ రాష్ట్ర పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి మళ్ళీ ఒకసారి ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను.